5 రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి స్పష్టమైన మెజారిటీ ఇచ్చారని ఎంపీ అరవింద్ సంతోషం వ్యక్తం చేశారు. బెంగాల్లో బీజేపీ అపూర్వమైన విజయం సాధించిందన్నారు. 2028 ఎన్నికలకు తెలంగాణలో పునాది వేసేందుకు మోదీ వస్తున్నారన్నారు అరవింద్. తెలంగాణలో ఎస్ఐఆర్ చేయాల్సిందేనని స్పష్టం చేశారు ఆయన. ఏ వర్గానికి కాంగ్రెస్ పార్టీ వచ్చి ఎలుగబెట్టింది? ఇవాళ మహిళలకి బిల్లు పాస్ అయింది. 2029 ఎలక్షన్లని పెట్టాలా అన్న ఒక సంకల్పంతో మొన్న నరేంద్ర మోడీ గారు పార్లమెంట్ లో అమెండ్మెంట్ పెట్టారు. దానికి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం చేసింది, మమతా బెనర్జీ వ్యతిరేకం చేసింది, స్టాలిన్ డిఎంకే వ్యతిరేకం చేసింది. ఇలా వాళ్ళ గతి ఏమైందండి? కాంగ్రెస్ పరిస్థితి అస్సాంలో ఏమైంది, డిఎంకే పరిస్థితి తమిళనాడులో ఏమైంది, మమతా పరిస్థితి వెస్ట్ బెంగాల్లో ఏమైంది? ఉమెన్ రిజర్వేషన్ ఆగదు. వీళ్ళు మొన్న అమెండ్మెంట్ కు వ్యతిరేకం చేసిన ఆల్రెడీ పాస్ అయింది అది బిల్. అది 543 సీట్లకు అవుతుందా, పెరిగిన 850 సీట్లకు అవుతుందా అన్నదే క్వశ్చన్. ఎస్ఐఆర్ చేసిండ్రు కాబట్టి ఎస్ఐఆర్ రాజ్యాంగ ఇట్స్ ఎ కాన్స్టిట్యూషనల్ రిక్వైర్మెంట్. ఇవాళ ఏడుస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు, ఆ మమతా బెనర్జీ పార్టీ వాళ్ళు.